నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. నోటిఫికేషన్స్ విషయానికొస్తే ఫార్మసీ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా విభాగం నియంత్రణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీ కాలేజీల్లో 24-25 అకాడమిక్ ఇయర్కి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫార్మసీ కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది. ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15 జూన్ 2024. ఎంబీఏ ప్రవేశాలు ఢిల్లీలోని ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ 24-26 అకాడమిక్ ఇయర్కి ఎంబీఏ ఇన్ డేటా సైన్స్ అనాలిటిక్స్ ప్రోగ్రామ్ ఎంబీఏ డిఎస్ఏ కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. రిజిస్ట్రేషన్ ఫీజు 1500. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 19 జూన్ 2024. గతిశక్తి యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు. గుజరాత్లోని వడోదరలోని గతిశక్తి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 26 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు జూన్ 30, 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మోడల్ స్కూళ్ళలో ప్రవేశాలకు ప్రిన్సిపాల్లను సంప్రదించండి అని చెప్తున్నారు. మిగిలిపోయిన సీట్లు ఏమన్నా ఉంటే ఇటు మనం అప్లికేషన్ తెచ్చుకోవచ్చు. దరఖాస్తు ఫారం, హాల్ టికెట్తో పాటు అవసరమైన ధృవపత్రాలను తీసుకెళ్లాలని కోరేది. ఇతర వివరాలకు తెలంగాణ MSCGG.in వెబ్సైట్ను సంప్రదించాలి. ఈ అకాడమిక్ ఇయర్ 6th క్లాస్ మొత్తం సీట్లతో పాటు 7 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ఖాళీ సీట్ల భర్తీ కోసం ఇది నోటిఫికేషన్. పీజీ కోర్సులో అడ్మిషన్స్కు సిపి గెట్ అన్ని పీజీలు ఉన్నాయి. దీంట్లో ఏమేమి యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు ఉమెన్స్ యూనివర్సిటీ, జేఎన్టీహెచ్ పరిధిలోని 297 పీజీ కాలేజీలలో 51 కోర్సుల్లో ప్రవేశాలకు సిపి గెట్ నిర్వహిస్తున్నారు. ఇవి ఆల్మోస్ట్ ఈ విధంగా అన్ని కోర్సులు ఉన్నాయి. అర్హతలు 40% తోటి డిగ్రీ పాస్ అయ్యాలి. బీఎడ్, బీపీఎడ్ కోర్సులకు 55%. సెలక్షన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దరఖాస్తులకు చివరి తేదీ మే 18 నుంచి జూన్ 17 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష జూలై 5న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పూర్తి వివరాలకు సిపి గెట్ TSVHE.ac.inలో చూడవచ్చు. చదివిస్తారు, కొలివిస్తారు ఇంటర్తో NDA SA నోటిఫికేషన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలు ఉంటాయి, చూడండి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష సెప్టెంబర్ 1కు ఉంటుంది. కోర్సులు 2 జూలై 2025 నుంచి ప్రారంభమవుతాయి. వెబ్సైట్ UPSC.gov.in. బీఎస్ఎఫ్లో SI, ASI పోస్టులు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులు. మొత్తానికి 85 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, ASI, ఈ విధంగా ఫిజియోథెరపిస్టులు ఉన్నాయి. అర్హత, సెలక్షన్ ప్రాసెస్ ఇట్లున్నది. అప్లికేషన్లు జూన్ 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు రిక్రూట్మెంట్ BSF.gov.inలో చూడవచ్చు. ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ జూలై 3 నుంచి 12 వరకు నిర్వహించే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ మ్యూజిషియన్ రిక్రూట్మెంట్ ఇది. దీనికి అర్హతలు ఇట్లున్నాయి. దరఖాస్తులు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22 ఉదయం 11 గంటల నుంచి జూన్ 5వ తేదీ రాత్రి 11 గంటల వరకు వెబ్ పోర్టల్ అగ్నిపత్ వాయు CDAC.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీ పూర్తి వివరాలకు సదరు వెబ్సైట్లో సంప్రదించాలి. NCERT కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ RIEలకు సంబంధించింది. దీనికి అర్హత కోర్సును అనుసరించి ఇంటర్, హైయర్ సెకండరీ, సీనియర్ సెకండరీ, డిగ్రీ, PG, BEd పాస్ అయి ఉండాలి. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మే 31 వరకు ఉంది. జూన్ 16న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు NCERT.gov.inలో చూడవచ్చు. NCE.gov.in. హార్టికల్చర్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఏపీ నుంచి. డిప్లొమా కేటగిరీలో హార్టికల్చర్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. హార్టీసెట్ ఆధారంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. హార్టీసెట్ అయితే యూనివర్సిటీ కాలేజీలకు 61. ఈ విధంగా డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 నుంచి 22 ఏళ్ళ మధ్య ఉండాలి. ఏపీ హార్టీసెట్ 2024. దీనికి డిగ్రీ కోసం BSc ఆనర్స్ కోసమే ఆఫ్లైన్ అడ్మిషన్లు. దరఖాస్తులు ఆఫ్లైన్ దరఖాస్తులకు రిజిస్టర్ ఈ అడ్రస్లో పంపించాలి. పరీక్ష జూలై 26న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు డాక్టర్ YSRHU AP.gov.inలో చూడవచ్చు. దివ్యాంగులకు ఇంటర్మీడియట్ ప్రవేశాలు తెలంగాణ నుంచి 10వ తరగతిలో 7 GPA ఆ పైన మార్కులు సాధించిన దివ్యాంగ విద్యార్థులకు 24-25 అకాడమిక్ ఇయర్కి కార్పొరేట్ పథకం కింద ఉత్తమ
ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి తెలిపారు. ఇది కరీంనగర్కే కాదు, తెలంగాణ మొత్తానికి సంబంధించింది. అన్ని జిల్లాలలో అప్లికేషన్లు ఉన్నాయి. ఈ నెల 30 తేదీలోగా ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ఇంటర్లో ప్రవేశంతో పాటు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ కూడా ఇస్తారు. ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మంచిర్యాల, ఇది కూడా మనకు తెలంగాణ మొత్తానికి సంబంధించింది. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ సిఇఓ విద్యాలయాల్లో 24-25 అకాడమిక్ ఇయర్కి ఇంటర్ ప్రవేశాల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆయా కాలేజీల్లో మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత ఎస్సీ గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 31 వరకు TSWREIS.AC.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్కడ ఆఫీసర్ ఏపీసెట్ ఫలితాల విడుదల. ఏపీ నుంచి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదలైనాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. దరఖాస్తులో అభ్యర్థులు నమోదు చేసిన వివరాల ఆధారంగా సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసి వెబ్సైట్కు అర్హత సాధించినట్లుగా ధృవీకరణ పత్రాలను విద్యార్థులకు పంపిస్తామని కూడా వాళ్ళు వెల్లడించారు. గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి 28 నుంచి కౌన్సిలింగ్. ఇది కాకినాడ, ఏపీ నుంచి. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి 31 వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. పరీక్ష రాసి సీట్ రాని, పరీక్ష రాయని విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరు కావాలని ఆయన సూచించారు. 5వ తరగతిలో ప్రవేశాలకు కాకినాడ జిల్లాలోని పి వెంకటపురం గురుకుల విద్యాలయంలో ఈ నెల 28న బాలురు, 29న బాలికలకు ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు. గురుకుల కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు కాకినాడలోని సాంబమూర్తి నగర్ గురుకుల విద్యాలయంలో ఈ నెల 30న బాలురు, 31న బాలికలకు ఉదయం 10 నుంచి 5 గంటల వరకు సీట్లు కేటాయిస్తారు. మార్కుల జాబితా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు. ITI ట్రీడ్స్ హైదరాబాద్ కొరకు అడ్మిషన్ ప్రకటన. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి ఈ విధంగా కోర్సులు, ట్రేడ్లు. డ్రాఫ్ట్ మ్యాన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ప్లంబరు. 10th పాస్ అయి ఉండాలి. మొత్తం 24-20 అట్లా సీట్లు ఉన్నాయి. మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కూడా ఉంటుంది. మొత్తం ఫీజు 60 రూపాయలు. అడ్మిషన్ సమయంలో డిపాజిట్ చేయాలి. దరఖాస్తు ఫారంలను ఆఫ్లైన్లో అడ్మిషన్ ఇది 22/5/2024 నుంచి మను ITI హైదరాబాద్, మను క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ నుంచి ఉచితంగా పొందవచ్చు. మను వెబ్సైట్ నుంచి ఫారం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మను ITI హైదరాబాద్ అని ఇక్కడ ఫారం సమర్పించడానికి చివరి తేదీ 7/6. గమనికిచ్చారు. దరఖాస్తుదారులందరూ కనీసం 10th స్థాయిలో ఉర్దూను సబ్జెక్టు, భాష, మాధ్యమంగా ఉత్తీర్ణులై ఉండాలని గుర్తుపెట్టుకోండి. అంటే ముస్లిం క్యాండిడేట్లు ఎక్కువ మంది అప్లై చేసుకోవడం ఛాన్స్ ఉంది. అన్ని ట్రేడ్స్ ప్రోగ్రాంలు ఉర్దూ మాధ్యమంలో అందించబడతాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీషు అని ఏముండదు, ఉర్దూలోనే చెప్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక పోతే కర్నూలు సిల్వర్ సెట్. దీనికి కర్నూలులోని సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఇది అటానమస్ కోఎడ్ నోటిఫికేషన్. ఇది BA ఆనర్స్, బీకామ్ ఆనర్స్, BSc ఆనర్స్ ప్రోగ్రాంలలో అడ్మిషన్స్ ఇస్తారు. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి 4 ఏళ్ళు. ఆనర్స్ కాబట్టి మంచి కోర్సులు ఇవి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కోర్సుల్లో భాగంగా ఫీల్డ్ ట్రిప్, డిజిటల్ అసైన్మెంట్, లెర్నింగ్, గ్రూప్ డిస్కషన్స్, గెస్ట్ లెక్చర్స్, కెరీర్ గైడెన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, NCC, NSS తదితరాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులకు, మహిళలకు విడివిడిగా హాస్టల్ సౌకర్యం ఉంటుంది. ప్రోగ్రాంలు, స్పెషలైజేషన్లు ఇట్లున్నాయి, మంచిగా ఉన్నాయి. సీట్లు ఈ విధంగా ఉన్నాయి. అర్హత అభ్యర్థులు ఎంచుకునే డిగ్రీ కోర్సును అనుసరించి ఎంపీసీ, బైపీసీ ఏదైనా గ్రూప్తో ఇంటర్ లేకపోతే తత్సమాన కోర్సు పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్లో కనీసం 40% మార్క్స్, మొత్తం మీద కనీసం 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. దీనికి ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు ఫీజు 600. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 4. అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ జూన్ 11 నుంచి. సిల్వర్ సెట్ జూన్ 16 ఉంటుంది. వెబ్సైట్ sjgc-karnool.edu.in. సిల్వర్ సెట్ 2024 వివరాలు ఇట్లున్నాయి. ఇంగ్లీష్ ప్రశ్నలు ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు. పేపర్కు 25 మార్కుల చొప్పున మొత్తం మార్కులు 100. నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి హ్యాపీ. ఈ విధంగా ఉంది. IHMలో డిప్లొమా కోర్సులు. హాజీపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అకాడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వైవా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులకు అడ్మిషన్లు ఇస్తారు. విభాగాలు ఇట్లున్నాయి. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసులు ఉన్నాయి. ఒక్కో దానిలో 56 సీట్లు ఉంటాయి. ప్రతి విభాగంలో జనరల్ అభ్యర్థులకు 26, ఓబీసీలకు 15, ఎస్సీలకు 8, ఎస్టీలకు 4, EWS వర్గాలకు 3 సీట్లు,
ప్రత్యేకించారు. అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి స్టేట్ అయినా సరే, సెంట్రల్ అయినా సరే, ఏదైనా గ్రూప్తో ఇంటర్ లేకపోతే 12వ తరగతి తత్సమాన కోర్సు పాస్ అయి ఉండాలి. దరఖాస్తు ఫారము ప్రాస్పెక్టస్ ఖరీదు జనరల్ వీళ్ళందరికీ అయితే 250, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 150. వీటిని పోస్ట్ ద్వారా తెప్పించుకోవాలని ₹50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సబ్మిషన్కి ఆఫ్లైన్ సబ్మిషన్లు ఇవి. మే 31 వైవాకి ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల జూన్ 10 వెబ్సైట్లో చూడవచ్చు. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో చూడవచ్చు. ఇకపోతే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ సంప్రదాయ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంట్లో శాస్త్రి BA, ఆచార్య MA, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. అభ్యర్థులకు సంస్కృత భాషలో పరిజ్ఞానం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనం సౌకర్యాలతో పాటు వస్త్రాలు, నగదు ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు. శాస్త్రి BA వీటిలో ఉన్నాయి. ఆచార్య MA ఋగ్వేద ఇవి. ఇకపోతే సామవేదం, అభిజ్ఞ కోర్సు, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయి. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ మే 30. ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి కూడా. ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. వెబ్సైట్ ఇది. రేడియాలజికల్ ఫిజిక్స్లో డిప్లొమా, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్కు డిప్లొమా ఇన్ రేడియాలజికల్ ఫిజిక్స్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. దీనిని ముంబైలోని హామీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుంది. ఇది ఏడాది వ్యవధి గల పోస్ట్ MSc ప్రోగ్రాం. దీనికి యూనివర్సిటీ ఆఫ్ ముంబై గుర్తింపు ఉంది. రిటర్న్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అప్లికేషన్లు సీట్ ఇస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తు ఫీజు 500. మిగతా వాళ్ళకి ఫీజు మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 4. రిటర్న్ టెస్ట్ జూన్ 30కి ఉంటుంది. మెస్రా రాంచీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్లో BSc యానిమేషన్ అండ్ మల్టీమీడియా, MSc యానిమేషన్ డిజైన్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వెబ్సైట్ bitmesra.ac.in చూడవచ్చు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 17. క్రియేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 20 ఉంటుంది. ఫలితాలు విడుదల జూన్ 26. వెబ్సైట్ అది. ఇకపోతే సిఫ్నెట్లో VNC MFC కొచ్చిన్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్, వెజల్ నావిగేటర్ కోర్సు, మెరైన్ ఫిట్టర్ కోర్సు, ఇది వొకేషనల్ సంబంధించిన కోర్సులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఛానల్లో ఉంటాయి. ఫీజు ఇట్లున్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 14. ఎంట్రన్స్ టెస్ట్ కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, కోల్కత్తా. వెబ్సైట్ ఇది. రైల్వే డిగ్రీ కాలేజీల దరఖాస్తులకు చివరి డేటు ఈరోజు. తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే సిబ్బంది పిల్లల సౌకర్యార్థం సికింద్రాబాద్లోని తార్నాకలో గల దక్షిణ మధ్య రైల్వే డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులో చదవాలనుకునే విద్యార్థులు తమ తొలి దేశాన్ని ఇచ్చారు. దరఖాస్తు చేసేందుకు ఈరోజు ఈ నెల 25న చివరి రోజు అని సంబంధిత అధికారులు తెలిపారు. రైల్వే జోన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది పిల్లలకు 51%, నాన్ రైల్వే వాళ్ళకి 49% దోస్తు కోటాలో సీట్లను భర్తీ చేస్తారు. బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ కోర్సుకు HEC మినహా అన్ని స్ట్రీమ్ల నుంచి ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. BSc మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్స్ ల్యాబ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్లో MPC, MSc కోర్సులో ఉత్తీర్ణులైన వారు అర్హులైన అభ్యర్థులు తమ తొలి దశలో దరఖాస్తులను చేసుకునేందుకు ఈరోజు లాస్ట్ డేట్. రెండో దశలో దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 4 నుంచి 13 వరకు. మూడో దశలో దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 19 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు జూన్ 29 నుంచి జూలై 5 మధ్య తార్నాకలోని రైల్వే కాలేజీలో తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. జాబ్ కార్నర్ DMRLలో అప్రెంటిస్లు కాంచన్బాగ్ పోస్టు, ITI అప్రెంటిస్, ట్రేడ్లు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ డేట్ మే 31. వెబ్సైట్ ఇది. BSFలో ఇన్స్పెక్టర్లు ఇందాక చూసినాం. పోస్ట్ ఇన్స్పెక్టర్ ఖాళీలు 2. వెబ్సైట్ ఇది. ఇకపోతే ITDMలో ఖాళీలు కర్నూలు నుంచి. దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 28. వెబ్సైట్ ఇది. IIMRలో రీసెర్చ్ మేనేజర్లు. దీనికి లాస్ట్ డేటు ఇంటర్వ్యూలు ఉన్నాయి. దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 4. ఇంటర్వ్యూ జూన్ 7. millets.res.in. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగా పుంజో లామా ప్రపంచ రికార్డు సృష్టించారు. నేపాల్లోని గుర్ఖా జిల్లాకు చెందిన ఈమె 14.31 గంటల్లో దీన్ని అధిరోహించారు. 2024 మే 22న మధ్యాహ్నం 3:52 బేస్ క్యాంపు నుంచి పర్వతారోహణకు ప్రారంభించి 2024 మే 23న ఉదయం 6:23 గంటలకు
8848 మీటర్ల శిఖరాగ్రాన్ని చేరుకున్నారు ఎవరెస్ట్. వియత్నాం కొత్త అధ్యక్షుడిగా టో లామ్ 66 ఇయర్స్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ పార్లమెంటే 2024 మే 22 ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన భద్రతా సంస్థల అధిపతిగా ఉన్నారు. ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్ ఇండో అమెరికన్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి లభించింది. గామా కిరణాల పేలుళ్లు, సూపర్నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుక్కున్న విషయాలకు గాను కులకర్ణికి ఈ అవార్డు లభించింది. ఆయన కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఈ అవార్డు కింద ఆయనకు సుమారు 10 కోట్లు అంటే $1.2 మిలియన్ బహుమతిగా లభిస్తాయి. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి ప్రీతి స్మిత 40 కేజీలు ప్రపంచ రికార్డుతో సహా పసిడి పథకాన్ని నెగ్గింది. 2024 మే 23న లిమా పెరు దేశంలో జరిగిన స్నాచ్లో 57 కేజీలు ఎత్తిన ప్రీతి క్లీన్ అండ్ జెర్క్లో 76 కేజీలు లిఫ్ట్ చేసి ప్రపంచ రికార్డు 75 కేజీలను అధిగమించింది. మొత్తం మీద 133 కేజీలతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ట్రాంక్విలిటీ, ప్రశాంతత, నిశ్చలత, సెరెనిటీ, స్టిల్నెస్, టర్మాయిల్, అజిటేషన్ అనేవి ఆంటోనిమ్స్, సినోనిమ్స్. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.